ఇచ్చేసాం అని చెప్తారా? కులగణన చేయాలని చెప్పేసి అసెంబ్లీలో ఆ టైంలో మాట్లాడారండి. మాట్లాడతారు మా మీద కాదు. కులగణన చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో మాట్లాడారు సార్. 76,000 కోట్ల రూపాయలు మేము 76,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ నిధులకి మేము ఖర్చు పెట్టామని చెప్పేసి అన్నారు సార్. దేనికి మర్చుకోవటి మాట చెప్పమని చెప్పండి. 76,000 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారని చెప్పి మాట్లాడతారు రోజులు వచ్చి ప్రతి ఒక్కరు. నేను ఉత్తరే మాట్లాడలేదు సార్. అచ్చెన్నాయుడు గారు పెట్టిన ప్రెస్ మీట్ ప్రకారంగా వైసీపీ నుంచి వెళ్ళిపోయిన ఒక నాయకుడు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు సార్. దాంట్లో ప్రధానంగా ఆయన ఏం మాట్లాడాడు తెలుసా సార్? కళింగ రాష్ట్రం కోసం పోరాడతాడు సార్. కళింగ రాష్ట్రం కోసం ఒకరు పోరాడడం, యాదవ రాష్ట్రం కోసం ఒకరు పోరాడడం. ఏం సార్ ఇది? ఏం చేస్తున్నారు సార్? రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు రేకొడుతున్నారా? ఇవాళ రోజున సమిష్టిగా ప్రతి ఒక్కరు సమైక్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇవాళ మేము కృషి చేస్తూ మేము పాటుపడతా ఉంటే కూటమిని ఏదో విధంగా విచ్ఛిన్నం చేద్దామన్న విషయంగా మాకు ఆర్థిక రాజధానిగా మేము పెట్టుబడులు పెట్టే విషయంగా మేము వైజాగ్ తీసుకొస్తే వైజాగ్ కూడా 3 రాజధానుల ప్రకారంగా మీరు పెట్టకపోతే నేను కళింగ రాష్ట్రం తీసుకొస్తాను, దానికోసం పోరాడతాను, దానికోసం పోరాట ప్రతిమని నేను చూపిస్తానని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ లాంటి వ్యక్తులు మాట్లాడతారా? ఏం సార్ ఏం మాట్లాడతారు సార్? నిన్న వీళ్ళు వాళ్ళ రోజున మన పవన్ కళ్యాణ్ గారు అదే కదా చెప్పింది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఒకటిసారి ఇక్కడ మన ఈ సబ్జెక్ట్ కి సంబంధం లేదు అయినా కూడా నేను మాట్లాడారు కాబట్టి ఆన్సర్ చేస్తున్నా. మన పవన్ కళ్యాణ్ గారు ఇదే కదా మాట్లాడింది. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, తర్వాత వచ్చేసి గోదావరి జిల్లాలు అంటే మనంతా కూడా ఒకే రాష్ట్రం అనేటటువంటి భావన ఉండాలి, లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు వస్తాయన్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆయన కళింగ రాష్ట్రం గ్రేటర్ ఆదిలోనే మనం అరికట్టకపోతే రేపొద్దున ఇంకో కులాల వాళ్ళు వచ్చి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటారు సార్. అంటే రాష్ట్రాన్ని ఒక ఊరుగానో ఒక వార్డుగానో ముక్కలు చేసుకొని అన్ని కులాల వరకు పంచుకునే స్థాయికి వెళ్ళిపోతారా? మంత్రి పదవి ఇప్పించండి ప్రభుత్వంలో. మంత్రి పదవి కాదయా, ఫస్ట్ సమైక్యత కావాలి. ఫస్ట్ సమైక్యత కావాలి. మీరు చేసిన ఇవాళ రోజున దళారులు, వ్యాపారులు, రాజకీయ నాయకుల చేతుల్లో మెలిగిపోవడమే కానీ బీసీలు ఇప్పటి వరకు కూడా ఎందుకు దాఖలాలు నీకు ఎక్కడ కనిపించినాయి? దాఖలాలు ఎక్కడ కనిపించినాయి? ఇవాళ రోజున 33% రిజర్వేషన్లు ఇస్తున్నాం. మాట్లాడేదానికి పద్ధతి కూడా ఉండాలి. అనవసరమైనటువంటి చర్చ మాట్లాడుతున్నా. లక్ష్మీకాంత్ గారు ప్లీజ్, టైం అయింది. నాకు ఇంకా 4 నిమిషాలు ఉంది, క్లోజ్ చేయాలి.